అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మేమంతా సిద్ధం సభ భారీగా విజయవంతమైందనే విషయం మీరు చూడటమే కాకుండా మీ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలకు కూడా చేరువేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 42 డిగ్రీ సెంటీగ్రేడ్ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి నంద్యాలలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచే వచ్చి కూర్చొని సాయంత్రం 5:40 వరకు ఓపికగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి సందేశం విన్నంత వరకు ఉన్న ప్రతి ఒక్క అన్న తమ్ముడికి, అక్క చెల్లమ్మకి, అవ్వాతాతలకి అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక సాధారణమైన విషయం కాదు. ఈరోజు బయట ఎండల్లో మధ్యాహ్నం పూట తిరుగుతూ ఉంటే సగటు మానవుడు బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే విపరీతమైన ఎండలు, ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఎండలు ఉన్నాయి. మరి అంతటి ఎండల్ని సైతం తట్టుకొని పైన షేడ్ లేకపోయినా సరే, ఓపెన్ ప్లేస్ అయినా సరే, జగనన్న మీద అభిమానంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీరందరూ కూడా అంత ఓపికగా ఉన్నందుకు, అంతసేపు ఎదురు చూసినందుకు, అక్కడ ఒక చిన్న బస్సు ప్రాబ్లం రావడం వల్ల సీఎం గారు ఇంకొక 40 నిమిషాలు లేట్ అయింది. ఆ ప్రాబ్లం లేకపోయింటే ఇంకొక 40 నిమిషాల ముందే ప్రారంభమయ్యేది. ఒక్క పొద్దులో ఉన్నవాళ్ళు, ఎందుకంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వీరందరూ కూడా గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ సందర్భంగా, అలాగే ముస్లిమ్స్ రంజాన్ మాసం సందర్భంగా ఒక్క పొద్దులో ఉండి, అంటే కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమంది అక్కడ వేచి చూడడం అనేది, అన్ని లక్షల మంది, నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. నంద్యాల చరిత్రలో ఇటువంటి మీటింగ్ గురించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు రానున్న రోజుల్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ మీటింగ్ ఇంత భారీగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, శిల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లో పార్టీ వాళ్ళు, ఎల్లో మీడియా కావచ్చు, లేకపోతే ఎల్లో పార్టీ నాయకులు నిన్న ఫరూక్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సాక్షి టీవీ వారు జిమ్మిక్కులతో జనాన్ని ఎక్కువగా వచ్చినట్లు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే లైవ్లో గ్రాఫిక్స్ ఎట్లా చేయగలుగుతారు అనేది, మరి ఎట్లా సాధ్యం అవుతుంది అనేది నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు గ్రీన్ మ్యాట్ అని గగ్గోలు పెట్టినారు. ఈరోజు ఆ సభా ప్రాంగణంలో గ్రీన్ మ్యాట్ కూడా తీసేసాం, గ్రే ఉంది, బ్రౌన్ ఉంది, అంతా గ్రీన్ మ్యాట్ల మీద రభస చేస్తున్నారని చెప్పేసి దాని గురించి తీసేస్తే ఈరోజు కొత్తగా గిమ్మిక్కులు చేస్తున్నారు. అంటే ఈ గిమ్మిక్కులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టీంకి అలవాటు, వాళ్ళ పార్టీ నాయకులకు అలవాటు. లేని జనాల్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ ఏదో చంద్రబాబు నాయుడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నట్టుగా వాళ్ళు భ్రమ కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. నిజంగా జనాలు వచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండింటే రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. రాజ్ థియేటర్ సెంటర్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి. కనీసం ఆ రోజు 2000 మంది, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి నంద్యాలలో మీటింగ్ పెడితే 2000 మంది లేనటువంటి పరిస్థితి. తర్వాత నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి నంద్యాల మీదుగా పోయినారు, యువగలం అని చెప్పి పెట్టినారు. ఆ రోజు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంది. అంటే ఇక్కడ కనీసం ఒక గ్రౌండ్లో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ఎట్లాగూ తెలుగుదేశం నాయకులు లేరు. కానీ కనీసం రోడ్డు మీద పెడితే కూడా రోడ్డును కూడా నింపుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కోడుమూరు వరకు వెళ్ళి రావడం జరిగింది. రాత్రి 11:30కి ఆయన కోడుమూరులో ఆయన టెంట్లోకి మేము రీచ్ అవ్వడం జరిగింది. రాత్రి
10 గంటలకి 11 గంటలకి ఊర్లలో ఆడవాళ్ళు బయట ఉండేసి వేచి చూసి ఆయన కోసం నిలబడడం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అక్కడ ఉన్న ఆ, పురుషులు కానివ్వండి, అంటే ఈ మనిషి మీద ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పేసి అనిపిస్తాను. అంటే ఒక మనిషి మీద ఇంత ప్రేమ పెంచుకోగలుగుతారా ప్రజలు అని చెప్పేసి నిజంగా మాకే ఆశ్చర్యంగా. సో ఎందుకంటే ఆయన చేసినటువంటి పనుల వల్ల ఈరోజు శాశ్వతమైన ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజల గుండెల్లో ఒక శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు, లేకపోతే రోడ్ షోలు చేస్తే జనాలు కావచ్చు, లేకపోతే మేమంతా సిద్ధం సభలు పెడితే జనాలు కావచ్చు, ఈ రకంగా ఇన్ని సభలు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడా కూడా లేడు. ఇన్ని లక్షల మంది ఆయనను చూడడానికి రావడం అనేది కూడా చరిత్రలో జరగలేదు. ఇది ఒక చరిత్ర. దీన్ని ఎవరు కూడా తిరగరాయలేరు. తిరగరాస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే తిరగరాయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి అవన్నీ కూడా ప్రెస్ మీట్ లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నంద్యాల అభివృద్ధికి తమ కుటుంబం కోట్ల విలువైన స్థలాలను ఇచ్చిందని చెప్పేసి, నంద్యాల అభివృద్ధికి శిల్పా కుటుంబం ఒక సెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆరోపించారు. ఒకటి, నంద్యాలలో విలువైన స్థలాలు ఇచ్చామని ఏదైతే రాజ్ థియేటర్ గురించో, ఖలీల్ థియేటర్ గురించో, లేకపోతే పద్మావతి నగర్ గురించో మాట్లాడుతున్నటువంటి ఫరూక్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా కూడా చెప్పాలి. మొత్తం కూడా ఫరూక్ గారు వాళ్ళ ఆస్తుల్ని ఉచితంగా ఇచ్చిందంటే పెద్ద కుటుంబంలో ఉచితంగా ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఫరూక్ గారు ఇచ్చినటువంటి రాజ్ థియేటర్కి వారు దాదాపు 1,42,02,990 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంటే డబ్బులు తీసుకోవాలి అంటే ఇది మార్కెట్లో లిటరల్గా వాస్తవంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్లు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితిని పూర్తిగా భిన్నంగా బై ఎలక్షన్లు వచ్చాయని ఒకే ఒక ఆలోచనతోటి ఆ రోజు టీడీఆర్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు క్యాష్ రూపంలో ఇవ్వడం మానేసాయి. ఎన్నిసార్లు చేసినా సరే, ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా సరే టీడీఆర్ రూపంలోనే ఇవ్వడం అనేది ఒక పరిపాటిగా వస్తుంది. దానికి పూర్తిగా భిన్నంగా, ఎందుకంటే అప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టాలి కాబట్టి వారికి ఆ రోజు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాదాపు 1,42,02,990 రూపాయలు ఆ రోజు రాజ్ థియేటర్లోని వాళ్ళ స్థలం ఏదైతే కోల్పోయినారో ఆ స్థలానికి వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి రాజ్ థియేటర్ అంతకంటే తక్కువకే ఫరూక్ గారు కొన్నారు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసిన, ఎందుకంటే ఆ రోజు చాలా మందికి కూడా వాళ్ళు అమ్మనీకి ప్రయత్నం చేసినప్పుడు మార్కెట్ రేట్ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని దీనికంటే తక్కువ ఉందనే మనకు తెలుస్తుంది. అంటే ఈ రోజు మిగిలిన ల్యాండ్ అంతా కూడా ఫారూక్ గారికి అదొక అంటే మిగిలిపోయినట్టే. సో నేనే దానికి గురించి తప్పుగా అనడం, ఎందుకంటే వారి ఆ స్థలం కొనుక్కోవడము దాంట్లో మిగలడంలో తప్పు లేదు. కానీ మేమేదో ఫ్రీగా ఇచ్చామంటే లేదు సార్, మీరు డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకా విచిత్రం ఏంటంటే దానికి ముందు వీరి వరకు మాత్రం ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు. పక్కనున్న వాళ్ళకి తక్కువ రేటు ఇస్తుంటే వాళ్ళందరూ గోల చేసి ఆ రోజు వాళ్ళందరూ ఇదేంటి ఎజిటేట్ చేస్తే వాళ్ళకు కూడా దాని తర్వాత వాళ్ళని కన్సిడర్ చేశారు. కానీ ఇంకా చాలా మందికి ఆ రోజు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల. తర్వాత మేము వెళ్ళేసి దాదాపు 25 కోట్ల రూపాయలని ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దాదాపు వాళ్ళది 180 స్క్వేర్ మీటర్లకు సంబంధించి 693 సర్వే నెంబర్లో పోయినట్టుగా తెలుస్తోంది. దానికి కూడా టీడీఆర్ తీసుకున్నారు. సో ఎక్కడైనా సరే ఫారూక్ గారు ల్యాండ్ ఇచ్చిందంటే ఫారూక్ గారు దానికి కాంపెన్సేషన్ తీసుకున్నారు, ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్నారు. ప్రభుత్వం మార్కెట్ వాల్యూ మీద 2.5 రెట్ల సంబంధించినటువంటి డబ్బు తీసుకున్న విషయాన్ని ఈరోజు నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నంద్యాల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పలేదా అంటే, నంద్యాలలో ఏం చేసినామని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. నంద్యాలని జిల్లా చేయడం కానివ్వండి, నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానివ్వండి, నంద్యాలకి అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టడం కానివ్వండి, నంద్యాల హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, నేషనల్ హైవేలు తీసుకురావడం కానివ్వండి,
అమృత్ పథకాన్ని మనం పూర్తి చేసేసి ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పార్కులు కట్టడం కానివ్వండి. సో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, దాని తర్వాత గ్రామాన రోడ్లు, డ్రైన్లు, వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతో చేశామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. ఫారూక్ గారు ఎంతసేపు ఉన్నా సరే అభివృద్ధి జరగలేదని చెప్పేసి మాట్లాడతారు, కానీ మేము ఇది చేశామంటే దాని గురించి మాట్లాడడానికి వారికి, అంటే వారు ఏం చేశారు, వారి హయాంలో ఏం చేశారో చెప్పమంటే, నేను చాలా చేశాను, నా గురించి పుస్తకాలే రాసినారు, లేకపోతే నేను ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటున్నారు తప్పితే ఏం అభివృద్ధి చేశారో చెప్పండి అని చెప్తే మాత్రం ఇప్పటిదాకా ఒకరోజు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకటి చెప్తారు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మేమే నిర్మించినామని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. ఆ రోజు శిలాఫలకంతో సహా, ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది. 2005 నాకు తెలిసి మే జూన్ నెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షాన దాన్ని ఓపెన్ చేయడం జరిగింది, శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో. ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్, ఆ వర్క్ మా హయాంలో ఇదైంది. ఎంత వాల్యూ ఆఫ్ ద వర్క్ అంటే 12.5 లక్షల రూపాయలు. 12.5 లక్షల రూపాయలది ఎన్ని 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 నెలలు పడుతుంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి. నెలలు పడుతుందా, సంవత్సరాలు పడుతుందా? 12.5 లక్షల వరకు. సో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మేమే కట్టాము, లేకపోతే ఈ రకంగా అబద్ధాలని, ఎందుకంటే వాస్తవాల్ని దాచిపెట్టడాను వాళ్ళు ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వాస్తవాలు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ రోజుకి కూడా ఆ టైంలో ఎవరున్నారు, శిల్పామోహన్ రెడ్డి గారి టైం ముందు ఎంత వాటర్ ప్రాబ్లం ఉండే, ఆయన వచ్చిన తర్వాత ఎంత వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసినాడు, ఫిల్టర్ బెడ్లు ఎట్లా చేయించినాడు, ఎన్హాన్స్మెంట్ చేయించినాడు, ఆ ఫిల్టర్ల బెడ్ వల్ల కెపాసిటీ పెంచడం వల్ల వాటర్ ప్రాబ్లం ఎలా తగ్గింది, గతంలో బిందెలతో బయట దర్శనం ఇచ్చేటువంటి నంద్యాల పరిస్థితులు ఎలా మారాయి అనేది చాలా స్పష్టంగా ప్రజలు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు. సో ఈ రోజు కూడా ఇంకా మభ్య పెట్టాలి. సరే, మీ హయాంలో మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టారు, మరి ఆ ఉన్నతమైన పదవుల గురించి మీరు ఏం చేసినారు ఈ నంద్యాలకి చెప్పమంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అదేంటి నిరుద్యోగుల గురించి కూడా ఏదో మాట్లాడుతూ చెప్పారు. నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఏదో అంటే సరైన ఉపాధి అవకాశాలు కల్పించలేదు అన్న విధంగా మాట్లాడారు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన హయాంలోనే ఇక్కడ నంద్యాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, ఆయన హయాంలోనే ఇక్కడ ఉన్నటువంటి నూలు మిల్లు మూతపడింది. అక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కనీసం వాళ్ళకి ఆ ఎంప్లాయీస్ కి న్యాయం కూడా చేయలేకపోయారు. ఆ ఎంప్లాయీస్ కి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అతి తక్కువ ధరలో 5 కోట్ల రూపాయలకి ఆ ఫ్యాక్టరీని అమ్మేసినటువంటి పరిస్థితి మీది సార్ అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. అలాగే వర్షాభావ పరిస్థితులపై సీఎం సభలో మాట్లాడకపోవడం అని చెప్పేసి, వర్షాభావ పరిస్థితుల మీద సీఎం గారు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపడితే అప్పుడు వర్షాలు ఉండవు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని ప్రజలు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్షాలు పడతాయా పడవా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఒక పాదయాత్ర చేసి ఈ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తేనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి, అంటే ఇక్కడ వర్షాలు పడనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడినారు అనే విషయాన్ని ఒకసారి నేను స్పష్టంగా తెలియజేయాలనుకున్నాను. అదే నంద్యాల అభివృద్ధికి కోట్లైన విలువైన స్థలాలు ఇచ్చినారంటే ఇందాకే చెప్పాను, విలువైన స్థలాలుకి డబ్బులు తీసుకొనే ఇచ్చారు, వాళ్ళు ఏమి ఫ్రీగా ఇవ్వలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిని పిలిచి మరీ వైఎస్ఆర్ కండువాలు వేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక ఊరికి పోయినారు, సుబ్బారెడ్డిపాలెంకి వెళ్ళేసి అందరినీ కలుస్తాను గ్రామస్తులు అని చెప్పేసి పిలిపించేసి, అక్కడి గ్రామస్తులు అందరూ కూడా సరే వాళ్ళు పెద్దవారు కాబట్టి రమ్మన్నారని చెప్పేసి గ్రామ సభలాగా అక్కడ గుడిలో వచ్చి కూర్చుంటే వారందరికీ టీడీపీ కండువాలు కప్పేసి వీరందరూ టీడీపీలో చేరినారని చెప్పేసి ఆరో ప్రచారం చేసుకున్నారు. నెక్స్ట్ డే అదే సుబ్బారెడ్డిపాలెంకి సంబంధించినటువంటి అదే రైతులు కానివ్వండి, అదే పెద్ద మనుషులు అందరూ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభిమానులు నాయకులం, మేము టీడీపీలో చేరలేదు, మాకు బలవంతంగా కండువాలు కప్పినారు అని చెప్పేసి వారే చెప్పడం జరిగింది. ఆ రకంగా బలవంతంగా ఇష్టం లేకపోయినా సరే పిలిపియడం కండువాయడం. సో ఈ పద్ధతి మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అభిమానంతో రావాలి. ఈరోజు
జనాల్ని తోలితే వచ్చే జనాలతోటి మీరు సభలు పెట్టుకుంటున్నారు. అభిమానంతో వచ్చే జనాలతో సభలు జరిగితే ఎట్లుంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు. సో ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. రాజకీయ నాయకుడిని ఎక్కడే కాంప్రమైజ్ కాను, ఓడితే ఓడిపోతా, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు నాకు తెలిసి పొత్తు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన మధ్యలో ఉంది. కానీ నంద్యాలలో మాత్రం టీడీపీ, జనసేన ఒక లోగోస్ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్లే కనపడుతున్నాయి, కానీ బీజేపీ సింబల్ వేసుకోలేనటువంటి పరిస్థితి. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయ నాయకులు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు మరి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎందుకు ఆ కండువా వేసుకోలేకపోతున్నారు? ఎందుకు పొత్తులో ఉన్నామని చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు కనీసం మీ బ్యానర్ల మీద కానివ్వండి, లేకపోతే మీ సోషల్ మీడియా మీద కానివ్వండి, కనీసం వాళ్ళ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ సింబల్ కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలనుకున్నప్పుడు ఆ విషయం కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం. సో ఇంకా రాజ్ థియేటర్, ఖలీల్ థియేటర్ ఈ స్థలాలన్నీ కూడా శిల్పాన్ని ఇచ్చాడంటే నిజంగా మాకు స్థలాలు లేవు, మేమేమి నవాబులం కాదు, మేమేదో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చేసి ఊరవతల ఆ రోజుల్లో ఇలానే చాలా మంది మీలాంటి వాళ్ళ వల్లనే ఆ రోజు ఒక మంచి పని చేశారు. మాకు కూడా వీడు బయటోడు అంటే మేము ఇక్కడ పొలాలు కొనుక్కున్నాం. సో ఆ పొలాలు ఈరోజు రైతు నగరంలో కొనుక్కున్నాం కాబట్టి మాకు కూడా మంచి జరిగిందనే మేము భావిస్తున్నాం. ఊర్లో పొలాలు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం. ఊర్లో పొలాలు ఉంటే మేము కూడా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం. మీలాగే మాకు కూడా అక్కడ రైతు నగరంలో హైవేలో మేము కూడా మా ల్యాండ్స్ లో కూడా పోయింది. మా ల్యాండ్ లో కూడా దాదాపు 7 ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళమే. సో దానికి మేము చెప్తున్నాం కదా, దానికి ఆ రోజు నేషనల్ హైవే వాళ్ళు 7 లక్షల రూపాయలు ఎంతో కాంపెన్సేషన్ ఇచ్చారు. 7 లక్షల రూపాయలు ఆ రోజు కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ల్యాండ్ అది కూడా. కానీ 7 లక్షల రూపాయలే ఆ రోజు. 7 లక్షల రూపాయలు ఇంకా తక్కువ అనుకుంటా, ఐ థింక్ 7 ఎకరాలకి కలిసి అంతా కలిపి 20 లక్షల రూపాయలు ఎంతో వచ్చినట్టు. సో మేము ఒకసారి దాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. కరోనా సమయంలో ఫరూక్ గారు ఏం చేశారో ప్రజలకి తెలుసు. ప్రజల్ని మేము కూడా అడుగుతా ఉన్నాం, ఫరూక్ గారు అసలు కనపడ్డారా? ఫరూక్ గారు ఎక్కడున్నారు కరోనా టైంలో? ఫరూక్ గారు ఏం చేశారో ప్రజలందరినీ కూడా ఒకసారి వెళ్ళి విచారించుకోమని చెప్పేసి కోరుతున్నా. ఈరోజు కరోనా సమయంలో కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొంతమంది ఏమంటారు సోషల్ ఆర్గనైజేషన్స్ పిల్లలు, వాళ్ళు బయటకు వచ్చేసి ఆ రోజు కరోనా సమయంలో తిరిగారే తప్పితే ఎక్కడ కూడా తెలుగుదేశం నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బయట తిరిగినటువంటి పరిస్థితులు లేవు. కానీ అది ప్రజలే మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ కొత్తగా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. సో ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం కూడా నా ద్వారానే జరిగిందని చెప్పడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. గతంలో కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడి ఉన్నారు. మరి మెడికల్ కాలేజ్ 2023లో మెడికల్ కాలేజ్ రావడానికి ఎప్పుడో 2000లోనే అంటే లాస్ట్ లో అధికారంలో ఉన్నటువంటి ఫరూక్ గారు ఎలా సాధించారా అనేది ఒకసారి మరి వారే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్కి అడ్డుపడింది ఎవరనేది స్పష్టంగా తెలుసు. తెలుగుదేశం నాయకులు కోర్టుకి వెళ్ళి కేసులు వేయించి ఈరోజు మెడికల్ కాలేజ్ రాకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా చూశారు. మెడికల్ కాలేజే కాదు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కూడా ఇక్కడ నంద్యాలలో కోర్టు కేసులు వేసి దానిలను కూడా ఇయ్యనీయకుండా చేసినటువంటి పరిస్థితి నంద్యాలలో చూశారు. ఇక్కడే కాదు, గతంలో కూడా బొగ్గులైన ప్రాంత వాసులకి పట్టాలు ఇస్తూ ఉంటే దాని మీద కూడా కోర్టుకి ఎవరు వేశారని చెప్పేసి నేను చెప్పడం కాదు, ఈ మధ్య కాలంలోనే మీరు వెళ్ళినప్పుడే మీ ముందే స్వయంగా ఒక మహిళ ఆ రోజు చెప్పింది, ఫారూక్ గారే ఆ రోజు కోర్టు కేసులు వేసి ఆపారని చెప్పేసి. సో ఎవరు కోర్టు కేసులు వేస్తున్నారు, ఎవరు ప్రజలకి మంచి చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. లాంటి వాటి కోసం రూములు ఆక్రమించలేదు సార్. రూములు రెంట్ తీసుకున్నాం, రెంట్ కడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అండ్ లీజ్ డీడ్కి అగ్రిమెంట్ ప్రకారం మేము ఎన్హాన్స్మెంట్ కట్టాల్సి ఉంటే ఎన్హాన్స్మెంట్ కూడా చేసేసి ఎవ్రీ మంత్ పద్ధతి ప్రకారం ఏదైతే గవర్నమెంట్ తోటి మేము లీజ్ డీడ్ చేయించుకున్నామో ఈ ప్రభుత్వంలోనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినాము. తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కట్టాము, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కూడా కడుతూ ఉన్నాము. సో అంటే మేము కానీ తప్పు చేసినంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే లాక్కుండేవాళ్ళు. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఏ తప్పు దొరకలేదు కాబట్టి ఆ రోజు మీరు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే దానిని వాపస్ తీసుకోలేకపోయారనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఎప్పుడో 1985లోనో 89లోనో ఆ రూములు కడితే 2010 వరకు కనీసం దాన్ని ఆక్యుపై చేయించలేకపోయారు. కనీసం దాని మీద
రెంట్ సంపాదించాలి, రెంట్ సంపాదించి ఆ మార్కెట్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన మీరు చేయలేకపోయారు. 2010 వరకు కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ మార్కెట్ యార్డ్ స్థలాలని మేము తీసుకొని దాన్ని రెనోవేట్ చేసి దాన్ని స్ట్రెంగ్తెన్ చేసి దానికి రెంట్ కట్టి ఈరోజు మళ్ళీ పేద ప్రజలకే మంచి చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా వ్యాపారం కోసం వాడుకోవడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నా. అక్కడ మీరు వెళ్ళినా సరే ఈరోజు 10% డిస్కౌంట్ వస్తుంది. దాన్ని కూడా ఏదో తక్కువ చేసి మాట్లాడినారు. నేను అది కూడా చెప్తున్నా, మీకు సొంత స్థలాలు ఉన్నాయి, మీరు కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టండి. 10% కాదు 20% ఇవ్వమని చెప్పేసి నేను కోరుతున్నా. పేదలకి మంచి జరిగితే మాకు కావాల్సింది అదే. సో పేదలకి మంచి చేయమని చెప్పేసి మేము మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఫారూక్ గారు చేసిన పనులకు ఒక పుస్తకాన్ని అప్పట్లోనే అధికారులు రూపొందించారని, మరి మేమైతే చదవలేదు. ఆ పుస్తకం కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఎన్నో శాశ్వత పనులు చేశాను అని ప్రజలకి తెలుసు అన్నారు. ప్రజలకి తెలియదు కాబట్టి అడుగుతాను. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కనీసం నందమూరి నగర్ని, వైఎస్ నగర్ని మున్సిపాలిటీలో కూడా చేర్పిలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే శిల్పానగర్ కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మీడియా సాక్ష్యంగానే చెప్పారు. ఆ రోజు మేము అక్కడ పందులు పశువులు తిరుగుతున్నటువంటి ప్రదేశంలో పట్టాలు ఇవ్వండి సార్ అని చెప్పేసి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళేసి అర్జిస్తే వాళ్ళు పట్టాలు కూడా ఇవ్వలేదు, శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే శిల్పా కుటుంబం తన వ్యాపారాల కోసం పాండురంగాపురం ప్రాంతాన్ని వాడుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. పాండురంగాపురం అదొక బిజినెస్ ఎంటిటీ. మా చిన్నాన్న గారు అక్కడ వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ లో అక్కడి రైతులు కూడా భాగస్వాములు ఉన్నారు. ఆ వెంచర్ లో చాలా మటుకు ల్యాండ్ డెవలప్మెంట్ మీద తీసుకున్నది. డెవలప్మెంట్ మీద రైతులకి దాదాపు ఐ థింక్ మరి కరెక్ట్ పర్సంటేజ్ తెలియదు, కానీ రైతులకి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, మా చిన్నాన్నకే తక్కువ పర్సంటేజ్ ఉంది. అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలనుకుంటే రైతులకే ఎక్కువ ల్యాండ్ అక్కడ ఉంది. సో వాళ్ళ భూమి వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చారు. సో ఈరోజు మీరు కూడా మీ యొక్క భూముల్ని ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ మధ్య కాలంలోనే అమ్మడం కూడా జరిగింది. సో మీ భూములేమో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మచ్చు, మాకు అక్కడ రైతులేమో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి డెవలప్మెంట్కి ఇస్తే మరి తప్పు ఎట్లా అవుతుందో నాకు అర్థం కాల. అక్కడ రైతన్నలందరూ కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకున్నారు, లేకపోతే సేల్ డీడ్లు చేయించుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఎక్కడా కూడా ఎవరు బలవంతం లేదు, బలవంతం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ మా పురుషోత్తం రెడ్డి గారు ఆ ఊరి పెద్ద వారి కుటుంబానికి సంబంధించిందే 70 ఎకరాలు వాళ్ళు అన్న తమ్ముళ్ళే ఇచ్చారు. సో ఎక్కడ కూడా దాంట్లో తప్పు పట్టడానికి ఏమి దొరక్క ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నట్టుగా కనపడుతుంది. సో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టాలి, అంతేగాని ఊరికే లేనిపోని అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నా.